अथ मन्त्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सर्वेभ्यो नमः। మనము ఛాందోగ్యోపనిషత్తులో మూడవ ప్రపాఠకం అంటే మూడవ అధ్యాయం వరకు మనం చెప్పుకున్నాము. అందులో విశేషంగా బ్రహ్మాండంలో వాయువు, పిండంలో ప్రాణము తత్వాన్ని విశేషంగా తెలుసుకునే వారికి ఉపాసన చేస్తారో వారికి కీర్తి ఐశ్వర్యాలు లభిస్తాయి అని చెప్పుకున్నాము. అలాగే సూర్యోపాసన ఎవరైతే చేస్తారో వారికి కీర్తి ప్రతిష్టలు ఐశ్వర్యం లభిస్తాయని చెప్పుకున్నాము. తో మనకు ఈ బ్రహ్మాండంలో కనిపించే దేవతలు ఎవరైతే ఉన్నారో వాటి యొక్క రహస్యాన్ని తెలుసుకొని కూడా మనము ఆ పరమాత్మ తత్వం వరకు వెళ్ళవచ్చు అని చెప్పి ఈ సృష్టిలో బ్రహ్మాండంలో ఉండేటువంటి పిండంలో ఉండే తత్వాల ద్వారా కూడా మన విచారం యొక్క శైలిని మార్చుకుంటూ ఆ పరమ తత్వాన్ని పొందవచ్చు అని చెప్పి మనం చూస్తూ వస్తున్నాము. ఇంకా మనలో వాటి పట్ల ఒక విశిష్టమైనటువంటి అనుభూతి, విశిష్టమైన శ్రద్ధ ఉత్పన్నం కావడం కొరకు అప్పటిలో పూర్వంలో ఈ ఋషి మహర్షులైతే ఈ రకంగా ఈ బ్రహ్మాండంలో ఉండే దేవతలను, పిండంలో ఉండేటువంటి ఇంద్రియాలను ఆధారం చేసుకొని ఏ రకంగా ఆ పరమ తత్వాన్ని పొందగలిగారు, పరమ విద్యను పొందగలిగారు అనే విషయాన్ని ఇక దృష్టాంతాల మాధ్యంతో ప్రస్తావించబడుతుంది. ఆ ప్రస్తావన అనేది మనకు 4వ అధ్యాయం అంటే 4వ ప్రపాఠకంలో మనం ఈరోజు ప్రారంభించుకుంటాం. అందులో ఈ దృష్టాంతాలు గాడివాన్, రైక్వ ఋషి అంటే బండి దగ్గర, గాడి అంటే ఒక బండి, రథం. ఆ రథం దగ్గర కూర్చొని ఆయన తపస్సు చేస్తుంటే ఆయన విచార యొక్క శక్తి బ్రహ్మోపాసన చేస్తూ ఉంటాడు అనమాట. అక్కడికి అతని దగ్గరికి వచ్చి 1000 మంది 100 మంది ఇక్కడికి ఆ ఋషి దగ్గర జ్ఞానామృతాన్ని పొందేవాళ్ళు. ఆ రకంగా గాడివాని ఋషిగా ప్రసిద్ధ చెందాడనమాట. అప్పట్లో పురాతన కాలంలో అంటే సత్యయుగం, ద్వాపర యుగం ఏదైనా తీసుకోవచ్చు అంతకు ముందు కాలంలో. తో గాడివాని రైక్వ ఋషి యొక్క ఆ విద్య, బ్రహ్మ విద్య ఏదైతే ఉందో అది అత్యంత అద్భుతమైంది. ఆయన యొక్క కీర్తి కూడా అన్ని వైపులు వ్యాపించి ఉండేది అనమాట. అటువంటి ఋషి యొక్క దృష్టాంతాన్ని ఇక్కడ మనకు ముందు చెప్పబడుతుంది. అందులో ముందుగా ఆ ఋషిని తెలుసుకోవడానికి ముందు ఆ ఋషిలో ఉండే జ్ఞానాన్ని తెలుసుకొని ఆ తత్వాన్ని, ఆ బ్రహ్మ విద్య నేర్చుకోవడానికి ఇక్కడ జ్ఞానశ్రుతి అనే ఒక ప్రసిద్ధమైన రాజా ఉండేవాడు అనమాట. ఒక ప్రసిద్ధమైనటువంటి రాజా. ముందు ఆ రాజా ప్రస్తావనతోటి ఆ ఋషి యొక్క ప్రస్తావన కూడా మనం చెప్పుకుంటాము. అది మనకు మొదటి ఖండము, 2వ ఖండం, 3 ఖండాల్లో ఈ యొక్క విషయాన్ని దృష్టాంతం చెప్పబడింది అన్నమాట. ముందుగా ఒకసారి మనం ఆ దృష్టాంతాన్ని చూసినట్లయితే మనకు ఒక అవగాహన వచ్చేస్తుంది. కాబట్టి ముందు దృష్టాంతం చెప్పుకుందాము. అంటే దృష్టాంతం ఏమిటంటే ప్రాచీన కాలంలో జ్ఞానశ్రుతి అనే పేరులో ఒక రాజా ఉండేవాడు. ఏంటి? జ్ఞానశ్రుతి అనే పేరు గల ఒక రాజా ఉండేవాడంట. అతనికి పిత ఉండేవాడు, పితామహ అంటే ఆ తండ్రి ఉండేవాడు, తండ్రి ఉండేవాడు, ఆ తండ్రికి ఇంకో తండ్రి ఉండేవాడు. ప్రపితామహ, పితామహ, ప్రపితామహ ఈ ముగ్గురు ఉండేవాళ్ళు అన్నమాట. అందుకే అంటే ఆయన జ్ఞానశ్రుతి ఉన్నప్పుడు ఆ సమయంలో ఆయనకు తండ్రి ఉండే పితామహ, ప్రపితామహ అంటే అతను ఎంత అంటే మునిమనవడికి యుక్తమే ఉన్నాడు. అంతవరకు ఎవరు జీవించదన్నమాట. కానీ ఆయన ఉన్నప్పుడు జీవించి ఉండేవాళ్ళు అన్నమాట. అంటే ఆ రకంగా ఒక శ్రేష్టత్వాన్ని పొంది ఉన్నాడు అనమాట. అంటే అటువంటి బ్రహ్మ విద్యను పొంది ఉన్నాడు. కాబట్టి ఆ వంశంలో ఒక దాన పుణ్య కర్మలు చేస్తూ మంచిగా ఉంటూ, నియమబద్ధంగా ఉంటూ ఒక ఆయుని పెంచుకుంటూ వాళ్ళంతా కుటుంబంలో
విధి విధానపూర్వకంగా ఉండదన్నమాట. అందుకే ఆ మూడో తరం వరకు చూడగలిగాడనమాట. ఫస్ట్ మొత్తానికి అయితే ఏదంటే జానశ్రుతి అనే పేరు గల రాజా, ప్రసిద్ధమైన రాజు ఎవరైతే ఉన్నారో అతని ఆ కాలంలో వీళ్ళు ముగ్గురు ఉండేవాళ్ళని, ముగ్గురు జీవించి ఉండేవాళ్ళనమాట. అందుకే ఈ జానశ్రుతిని పౌత్రాయణుడు అనేవాళ్ళు. అంటే ముని మనవలతో యుక్తమైన వాడు అని చెప్పేవాళ్ళు అనమాట. పౌత్రాయణుడు అంటే ముని మనవలతో యుక్తమై ఉన్నాడని చెప్పేవాళ్ళు అనమాట. అంటే అటువంటి వ్యక్తికి సామాన్య విషయం కాదు. ఆయన కంటి ముందు ఇంతమంది చూస్తున్నా అంటే ఎంత గొప్ప విషయం అది. కాబట్టి ఆయన పౌత్రుడని చెప్పి పిలిచేవాళ్ళం. అంటే చాలా మంది పుత్రులు పౌత్రులతో యుక్తమై ఉన్నాడని చెప్పి అక్కడ ఆ రకంగా అతనికి ప్రసిద్ధి ఉండేది. ఎందుకంటే అతను అత్యంత శ్రద్ధావంతుడనమాట. దాన పుణ్యకర్మలు ఎక్కువగా చేసేవాడంట. ఏం చేసినా అది శ్రద్ధాపూర్వకంగా ఇచ్చేవాడు. ఏదో ఇవ్వడం కోసం వచ్చాడు కదా ఇచ్చేసాన్ని కాదు. ఇచ్చేదానికి ఎట్లుండంటే అంత శ్రద్ధగా ఇచ్చేవాడు. ఆ శ్రద్ధ తను నతమస్తకం అయిపోయేవాడు అనమాట. అంత శ్రద్ధ భక్తిపూర్వకంగా ఇచ్చేవాడు. మనం ఇచ్చేది కూడా చాలాసార్లు ఇస్తూ ఉంటామండి. ఉంది కదా ఇచ్చేసే అన్నట్టుగా ఉండకూడదు. ఆ ఇచ్చే దాంట్లో కూడా చిన్నదైనా పెద్దదైనా ఏ రకమైన వస్తువు పదార్థమైనా ఏ రకమైన మాట అయినా అది ఎలా ఉండే అత్యంత శ్రద్ధాపూర్వకంగా ఉండేది, వినమ్రతాపూర్వకంగా ఉండేది అనమాట. అది ఒక ఆనందాన్ని ఇస్తుందన్నమాట. ఇచ్చామంటే ఏదో గతి లేకొచ్చాడు ఇచ్చేసామని అనే భావన ఉండకూడదు. మనకు ఇచ్చామనే అనే మనలో కూడా ఒక అభిమానం ఉండకూడదు అన్నమాట. ఇవ్వడం ఎలా ఉండాలంటే తీసుకునే ఆనందం కలిగించాలి, ఇచ్చేవాడికి కూడా ఒక ఆనందం ఉండాలి. నేను ఆనందం ఎలా ఉండాలంటే ఏదో నేను పెద్ద సహాయం చేశాను వానికి అనే భావన ఉండకూడదు. నిస్వార్థమైన భావన అతనిలో ఉండాలి. అలాగా ఆయన నిస్వార్థంగా శ్రద్ధాపూర్వకంగా వినమ్రతాపూర్వకంగా చిన్నవాళ్ళు వచ్చినా పెద్దవాళ్ళు వచ్చినా అందరికి సమానంగా ఒక సమవస్థ స్థితిలో ఉంటూ సమవస్థ బుద్ధిలో ఉంటూ ఆ రకంగా దానం చేసేవాడంట. అత్యంత శ్రద్ధాపూర్వకంగా దాన ధర్మాలు చేసేవాడు. ఎందుకంటే అతని దగ్గర చాలా ప్రాచుర్యమైన అత్యధిక ధనం ఉండేదన్నమాట. అత్యధిక ధనం ఉండేది, అత్యధిక అన్న సామాగ్రి ఉండేదన్నమాట. చాలా అన్న సామాగ్రి కూడా ఉండేవాడు. సకల భోగ సామాగ్రి అతని దగ్గర ఉండేది. కాబట్టి ఆయన ఏమనుకున్నా అంటే అన్ని చోట్ల ధర్మశాలు అంటే ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా అప్పట్లో ఆ ప్రాచీన కాలంలో మనకి ఇలాంటి వ్యవస్థలు ఉండేవి కాదు, బాడీ భవనాలు ఉండేవి కాదు. ఎక్కువగా అడవుల్లో అడవి మార్గాలు వెళ్తుండేవాళ్ళు. ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళాలంటే, ఒక నగరం నుంచి ఇంకొక నగరానికి వెళ్ళాలంటే, ఒక స్థానం నుంచి ఇంకొక స్థానానికి వెళ్ళాలంటే వలస వెళ్ళేవాళ్ళంట. పాదయాత్రతో వెళ్ళేవాళ్ళు అనమాట. అందుకే అప్పట్లో ఉంటే ధర్మశాల కట్టించేవాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా. అందుకే ఆయన చేశారంటే సకల అన్న సామాగ్రి భగవంతుని కృపా కటాక్షం చేత ఇవన్నీ మనకు లభించాయి. కాబట్టి ఎవరికి ఎటువంటి ఆటంకం కలగకుండా ధర్మశాల కట్టిద్దాం, అక్కడ ధర్మశాలలో నిత్య అన్నదానం మనం కొనసాగిద్దాం అని చెప్పి అనేక స్థల విశేషాలు, ప్రసిద్ధ స్థాన విశేషాల్లో ఆయన ధర్మశాల కూడా కట్టించాడు అన్నమాట. భిన్న భిన్న స్థానంలో కట్టించి అక్కడ ఉండటానికి వ్యవస్థ ఏర్పాటు చేసి అక్కడ తినటానికి భోజన సామాగ్రి ఏర్పాటు చేసి ఆ రకంగా చేసేవాడు అనమాట. ధర్మశాల కట్టించి ఉండటానికైనా ఎటువంటి ఆటంకం లేకుండా ధర్మశాలలో ఆ భోజన వ్యవస్థ సదుపాయము, ఆవాస సదుపాయం అని కల్పించి అలాగా ఎక్కువ ధర్మ కార్యాలు చేస్తూ ఉండేవాడు. ఎవరు? జానశ్రుతి. ఒకసారి ఆ ధర్మశాలలో ఏమైందంటే నలుగురు మహాత్ములు వచ్చారంట. వచ్చారు, నలుగురు మహాత్ములు వచ్చారు. ఆ నలుగురు మహాత్ములు వచ్చేసి ఒకరికి ఒకరు చెప్పుకుంటున్నారు, ఒకరికొకరు మాట్లాడుకుంటున్నారు అనమాట. అంటే 4 హంసలు అని చెప్పి, హంసల దగ్గర పరమహంసులు అంటే పరమ మహాత్ములు అంటే మంచి జ్ఞానం కలిగిన వాళ్ళు, సాధకు రీతిలో ఉండేవాళ్ళు అనమాట. నలుగురు మహాత్ములు వచ్చి ఆ రోజు అక్కడికి ఆ ధర్మశాలకు వచ్చి ఏదో పరస్పరం మాట్లాడుకుంటున్నారు. అందులో ఒక మహాత్మ, ఒక సాధు ఏం చెప్పాడంటే, హే భద్రక్ నయన్ అంటే వాళ్ళలో ఉండే ఒక వ్యక్తిని సంబోధిస్తూ చెప్తున్నాడు. హే భద్రక్ నయన్, జానశ్రుతి పౌత్రాయణుడు యొక్క కీర్తి చాలా వ్యాపిస్తూ పోతుంది. దాని ధర్మాలు ఎక్కువ చేస్తున్నారు, దాని పుణ్య అనేక ధర్మశాల కట్టిస్తున్నారు. ఎక్కడ ఎవరికి ఏ సహాయం కావాలన్నా అన్ని రకాల సేవా శుశ్రూష చేస్తున్నాడు. ఆయనకు కీర్తి ప్రతిష్ట ఎలాగా వృద్ధి చెందుతున్నాయంటే ద్వ్యూలోకంలో ఉండే ప్రకాశానికి సమానంగా అత్యంత వ్యాపిస్తూ పోతున్నది. జానశ్రుతి యొక్క కీర్తి ప్రతిష్టలో ద్వ్యూలోకానికి సమానంగా వ్యాపిస్తూ ఉన్నాయి. అంటే ఆ కీర్తి ప్రతిష్టలు అత్యంత అద్భుతంగా, అత్యంత వేగంగా ప్రసిద్ధిస్తున్నాయి. ఆయన యొక్క దాన పుణ్యకర్మ స్వభావాన్ని అందరూ కూడా కానీ అంతటా వ్యాపించిపోతున్నమాట. ఆ రకంగా వ్యాపించిపోతుంది. కాబట్టి అంటే అత్యంత తేజవంతుడు. కాబట్టి తేజవంతమైనటువంటి నువ్వు వ్యక్తితోటి నువ్వు ప్రతిస్పర్ధగా ఉండొద్దు. అతనితో నువ్వు ఏ వివాదం పెట్టుకోవద్దు, ఏ రకంగా ఉండకూడదు. లేదంటే ఆయన అటువంటి తేజస్వరూపుడు, అత్యంత కీర్తివంతుడు, ప్రకాశవంతుడు, నిన్ను భస్మం చేయగలుగుతాడు లేకపోతేనా.
అంటే సాధు సంతులకు వాదెంత అని ఒక అభిమానం ఉంటుంది కదా! వాదెంత అని అభిమానం ఉంటుందన్నమాట. అందుకే నువ్వు మన వాదను అంటే ఆ రకమైనటువంటి వ్యతిరేకత పెట్టుకోవద్దు. లేకపోతే నిన్ను ఆయన ముందే అత్యంత ద్విలోకైన సమానంగా అత్యంత కీర్తి ప్రతిష్టలతో వ్యాపించి ఉన్నాడనమాట. ఆయనకు ఆ శక్తి, ఆ బలం ఉందన్నమాట. నిన్ను భస్మీభూతం చేయగలుగుతాడు. నువ్వు ఆయనతో ఆ రకంగా సంబంధం పెట్టుకోవద్దు, వ్యతిరేకత పెట్టుకోవద్దు అని పరస్పరం మాట్లాడుకుంటూ ఉంటదన్నమాట. అందులో అలా మాట్లాడుకునే సమయంలో ఇంకొక అక్కడ ఉండే మహాత్మ ఏం చెప్తాడంటే దానికి అంటే అక్కడ ఆ సమయంలో ఈ ఝాన్సీ అనే రాజా కూడా అక్కడ ఉండేవాడన్నమాట వీళ్ళు మాట్లాడుకునేటప్పుడు. అక్కడ ఒక మహాత్మ ఈ రకం గురించి చెప్పిన తర్వాత ఝాన్సీ ఆయన అత్యంత కీర్తివంతుడు, యశోవంతుడు, ద్విలోకానికి సమానంగా కీర్తి వ్యాపించి ఉన్నాయి. అతనితో మనం ఎక్కువ వ్యతిరేకత ఉండకూడదు అని చెప్పిన తర్వాత అందులో ఇంకొక మహాత్మ ఏం చెప్తున్నా అంటే నువ్వు ఆ విషయాన్ని అంత పెద్ద కీర్తి ప్రతిష్టలతో యుక్తుడై ఉన్నాడని చెప్పి ఎందుకు అలా చెప్తున్నావు? అదొక సామాన్యమైన రాజా. ఆయన గాడివాల రిషి కంటే కూడా పెద్ద మహాత్మన. ఆయన ఒక గాడివాల అంటే ఇక్కడ రథయుక్తమైనటువంటి ఋషి, రైక్వ ఋషి కంటే యొక్క పెద్దవాడ. ఆయన సామాన్యంగా ఉంటాయి. ఎక్కడ ఆయన గాడి బంగ్లా లేకుండా ఒక రథం కింద కూర్చొని ఆయన తపస్య, పూజ, బ్రహ్మజ్ఞానం పొందినవాడు. ఆయనకంటే గొప్పవాడా అన్నట్టు ఇంకొక ఎవరైతే ఆ రకంగా చెప్పారో ఆ మహాత్మకి ఈ రకంగా చెప్పాడు. అంతకన్నా ఈ రాజు సామాన్య వ్యక్తిని ఇంత గొప్ప చేసి చెప్తున్నావు. ఆయన రైక్వ ఋషి కంటే అంత గొప్పవాడా? రథ కింద కూర్చొని, ఛాయలో కూర్చొని, అంటే నీడ కింద కూర్చొని తపస్సు చేసేటువంటి వ్యక్తి బ్రహ్మవేత్త కంటే గొప్పవాడా అన్నట్టుగా ఆ రకంగా ప్రస్తావించామట. అప్పుడు ఈయనకు అంటే నాకంటే ఒక గొప్ప వ్యక్తి ఎవరో ఉన్నారు, నాకంటే శ్రేష్టమైన వ్యక్తి ఎవరు ఉండదు అంటే అతి సాధారణంగా ఉంటాడు. ఇప్పుడు ఆయన ఏంటింది, వాళ్ళ కీర్తి ప్రతిష్టలు, గాడి బంగ్లా అన్ని సకల భోగ సామాగ్రితో యుక్తుడే ఉన్నాడు. సకల సంపత్తి అతని దగ్గర ఉంది. కానీ అంతకన్నా సంపత్తి ఎక్కువ అతని దగ్గర ఉంది. ఎవరి దగ్గర? రైక్వ ఋషి దగ్గర ఉంది. ఆయన అత్యంత సామాన్యంగా ఉంటాడు. అదే సామాన్యంగా ఉంటే బ్రహ్మవేత్త, అన్ని సకల ఐశ్వర్యాలు అతని దగ్గర ఉన్నాయి అని పరస్పరం ఈ మహాత్ములు మాట్లాడుకుంటూ ఉంటే అదంతా కూడా ధ్యాన శుద్ధి రాజా వింటాడనమాట. కానీ అప్పుడు అందులో ఒక మహాత్మ మళ్ళీ అడుగుతాడు, నువ్వు ఈ రైక్వ ఋషి, గాడివాడ రైక్వ ఋషి అంటున్నావు కదా, రథయుక్తమైన ఋషి, అతను ఎవరు ఇంతకు? ఆ రైక్వ ఋషి యొక్క స్థితి ఏంటి అంటే ఆ రైక్వ ఋషి ఎవరు? ఆయన ఏ రకమైన విద్యతో యుక్తమై ఉన్నాడు, జ్ఞానంతో యుక్తమై ఉన్నాడు, అతని యొక్క కీర్తి ప్రసిద్ధి ఏమిటి అని చెప్పి అక్కడ ఒక మహాత్మ అందులో అడుగుతాడు అనమాట. అప్పుడు ఆ మహాత్మ గురించి అంటే రైక్వ ఋషి, గాడివాల రైక్వ ఋషి గురించి అప్పుడు దాన్ని ప్రస్తావిస్తాడు. అప్పుడు ఏ రకం చెప్తా అంటే ఆ మహాత్మ ఎట్లా అంటే ఏ విధంగా ఉన్నా అంటే మనము పాచికలు ఆడుతుంటాం కదా, మనం లౌకిక వ్యవహారంలో మనం జువా ఆడుతుంటాం. దాంట్లో కొన్ని ముఖ్య పాస ఉంటుందన్నమాట. ముఖ్య పాస పేరు కృత అని చెప్పి చెప్తామంట. అది మనకు తెలుసు. దాంట్లో ఎక్కడ అప్పుడు ప్రాచీన పేర్లు ముఖ్య పాస అయితే ఉందో మనం పాచికలు ఆడేటప్పుడు దాన్ని కృత అంటామంట. దాని కింద ఉండేదాన్ని అయ అంటామంట. అంటే కృత అంటే ముఖ్య పాచికలలో దాని స్థితి ఏ రకంగా పడుతున్నా మిగతా దాని కింద ఉండేటివన్నీ కూడా అతనికి సహకరిస్తాయన్నమాట. కాబట్టి కృత అలాగే దాని కింద ఉంటే అయ అని 2 పేర్లు ఉంటాయి. ముఖ్యమైన పాసలో కృత ఉంటుంది, దాని కింద అయ ఉంటుంది అన్నమాట. అంటే కృత పడినప్పుడు మన పాచికలు వేసినప్పుడు కృత వచ్చి పడ్డప్పుడు అది విజయం వస్తుంది, విజయం కలుగుతుంది అన్నమాట. అంటే ఇప్పుడు మనం జూదం ఆడాం కదా మహాభారతంలో, అది ఏదైతే పాచికలు పడతాయో ఏ రకంగా పడాలనో ఆ రకంటే వాళ్ళకి విజయం కలుగుతుంది. అలాగా ఆయన ఒక స్థితి ఎప్పుడు విజయవంతంగా ఉంటుందన్నమాట. అందుకే ఎప్పుడు కృత పాచికలు పడినప్పుడు ఏ రకంగా కింద ఉండేటువంటి ఏవైతే ఉన్నాయో సంఖ్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సహకరిస్తాయి అన్నమాట. అంటే దీన్ని ఏ రకంగా తీసుకోవచ్చు అంటే మనము అతనికి అన్ని రకాల విజయం కలుగుతుందన్నమాట. ఎప్పుడైతే అతని అన్ని రకాల విజయం కలిగినప్పుడు ఏమవుతుంది, దాని కింద ఉండేటువంటి వ్యక్తులు కూడా అందులో కూడా సహకరిస్తారు అన్నమాట. అంటే దీన్ని ఒక పాచికలతో పోల్చి చెప్పాడు. ఒక ముఖ్య పాస పడినప్పుడు దాని కింద ఉండేటువంటి మిగిలినవి కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సహకరిస్తాయి. అంటే ఆ రకంగా ఉన్నాడు ఆయన. ఆ రకంగా
అంటే ఆయనకు అందరూ సహకరిస్తారు. అంటే ఆయన ఆ రకమైన కీర్తివంతుడు. ఆయన ఏం చేసినా కూడా అన్నీ ఆయనకే చెందుతాయి. ఇప్పుడు ఆహ్, ఓటమైనా, జయం కలిగినా అన్నీ రాజుకే వర్తిస్తాయి. చేసే సైనికులు యుద్ధం చేసినప్పుడు కూడా అనేక మంది ప్రయత్నాలు చేసినప్పుడు కూడా గెలుపోటములు మనకి దేశానికొస్తుందో, ఆ రాజుకొస్తుందో, అలాగే ఇక్కడ ఎవరు ఏ ప్రజ ఎటువంటి యుద్ధం చేసినా, ఎటువంటి కర్మలు చేసినా కూడా దాని యొక్క ఫల ప్రాప్తి అనేది ఈ రైక్వ ఋషికే చెందుతుంది అని చెప్పి ఆ రకంగా పరస్పరం మాట్లాడటం అనేది చూశాననమాట. అంటే ఆయన యొక్క గొప్ప వైశిష్ట్యాన్ని గురించి రైక్వ ఋషి యొక్క వైశిష్ట్యం గురించి మహాత్మ వాళ్ళ మిత్రులైనటువంటి మహాత్ములకు ప్రస్తావిస్తున్నామట. ఆ కృతకు సమానమైనటువంటి వాడు. అంటే ప్రజలంతా కూడా ఎవరు ఏ మంచి కర్మలు చేసినా, పుణ్యకర్మలు చేసినా అవన్నీ వాటి యొక్క శ్రేయస్సు, వాటి యొక్క ఫల ప్రాప్తి అంతా కూడా వాటి యొక్క ఫల ప్రాప్తి కూడా అతనికే చెందుతుంది. ఆ రైక్వ ఋషికే చెందుతుంది అని చెప్పి ఇక్కడ చెందుతుంది అని చెప్పి ఇక్కడ ప్రస్తావించారన్నమాట. కానీ ఎవరు ఏం చేసినా ఆ ప్రసిద్ధి అంతా ఆ రైక్వ ఋషిగా చెందుతుంది అని చెప్పాం కాబట్టి అంత కీర్తివంత అంత విశిష్టమైనటువంటి వ్యక్తి అని చెప్పి ఈ రకంగా వాళ్ళు పరస్పరం మాట్లాడుకుంటే ఆ విషయాన్ని విన్న తర్వాత అందుకే ఎవరైతే ఈ రహస్యాన్ని తెలుసుకుంటారో నిజంగా వాస్తవంగా ఆ రైక్వ ఋషిని అర్థం చేసుకున్నట్టే అని చెప్పి అన్య మహాత్ములతో ఇక్కడ ఒక మహాత్ముడు చెప్పడం అనేది విషయాన్ని అక్కడ జ్ఞానశృతి ఆ ధర్మశాలలో ఉంటూ వాళ్ళు మాట్లాడుకునేది విన్నానమాట. అప్పుడు ఇదంతా విన్న తర్వాత జ్ఞానశృతి అనే ఈ సంవాదం విన్న తర్వాత, మహాత్ముల యొక్క సంవాదం విన్న తర్వాత జ్ఞానశృతి అనే పౌత్రాయణుడు ఇదంతా విన్న తర్వాత ఏం చేశాడంటే ఉదయం లేవగానే మళ్ళీ ఒక సారథిని పిలిపించామట. అప్పుడు నువ్వు రైక్వ ఋషి యొక్క ప్రసిద్ధి ఏ రకంగా ఉందో అలాగే నన్ను కూడా నువ్వు పొగుడుతున్నావా, నన్ను కూడా ఆ రకంగా సన్మానిస్తున్నావా అని చెప్పి ముందుగా లేవగానే, ఎందుకంటే ఆయన యొక్క ప్రసిద్ధి ఆయన ఉండే సమకాలంలో ఆ రైక్వ ఋషి కూడా ఉండేవాడు. మనం ఏమనుకుంటున్నాం, ఇప్పుడు ఈ రాజనే జ్ఞానశృతి రాజే అంత దాన ధర్మాలతో దాన ధర్మాలు చేస్తూ అది శ్రద్ధ భక్తిపూర్వకంగా అందరికీ అన్ని రకాల సేవలు అందిస్తున్నాడు, ఈయన గొప్పవాడు, కీర్తివంతుడు అని చెప్పి అనుకున్నాం. ఆయనకంటే గొప్పవాడు ఈయన రైక్వ ఋషి అని చెప్పి వాళ్ళు మాట్లాడుకో విన్నారు కాబట్టి ఆయనకు మనసులో ఒక ఆవేదన ఉత్పన్నమైన, ఆవేదన అంటే నాకంటే శ్రేష్టమైన వ్యక్తి ఇంకెవరు ఉన్నారు అని చెప్పి ఉదయం లేవగానే ఒక రథసారథిని పిలిపించి అడిగామంట. అడిగి, హే సారథి, నువ్వు నా ప్రశంస అనేది, నా కీర్తి అనేది నువ్వు ఒక గాడి వాళ్ళ రైక్వ ఋషి ఏదైతే ఉన్నదో వాళ్ళకి సమానంగా నువ్వు చేస్తున్నావా, వాళ్ళకి సమానంగా నువ్వు స్వీకరిస్తున్నావా అని అడిగినప్పుడు ఆ సారథి సమాధానం చెప్తాడు. అతనికి తెలియదు గాడివాడ ఋషి, రైక్వ ఋషి అసలు ఎవరు అని అడిగినప్పుడు ఆయన మళ్ళీ ప్రశ్న రాజుని అడుగుతాడనమాట. అప్పుడు రాజా దానికి సమాధానం ఆ సారథికి చెప్తాడనమాట. ఇలా నేను మన ఆశ్రమ ధర్మశాలలో నలుగురు మహాత్ములు వచ్చేసి పరస్పరం ఈ గాడి రైక్వాన్ ఋషి గురించి మాట్లాడుకుని విన్నాను. ఆయన ఎలాంటి పాచికలో కృత అత్యంత ముఖ్య పాసగా ఉంటుందో దాని కింద పాస ఏదైతే ఉందో అవన్నీ ముఖ్య పాస పడిన ఆ రకంగా పడినప్పుడు మిగతా పాసలను కూడా అతనికి సహకరిస్తాయో అలా అత్యంత ముఖ్యమైనటువంటి వాడు. అంటే ఇక్కడ పాస అంటే ఈ రోజుల్లో దానికి ఖేలు, బాద్షాహ్, బేగం, గులాం అనేవన్నీ ఒకరికి గెలుచుకుంటే వీళ్ళంతా వాళ్ళ మొత్తం కుటుంబం అంతా వశం అయిపోతున్నాం అంట. దానికి సంబంధించిన మొత్తం వశం అయిపోతాం అంట. ఏదో అంటాం కదా, ఒక రాజ్యం మీద ఒక రాజు గెలుచుకున్నామంటే ఆ కుటుంబ సభ్యులు తన వశం అయిపోతాం, ఆటోమేటిక్ మొత్తం వచ్చేస్తామంట. దాన్ని ఏం చేయనికలేమంట. రాజును ఓడించామంటే రాజు కింద ఉన్న సంబంధం ఎవరైతే ఉన్నారో మొత్తం వాళ్ళ కుటుంబ సభ్యులు, పుత్రులు కావచ్చు, భార్య కావచ్చు, సంబంధ జనులు కావచ్చు, సంపత్తి కావచ్చు, మొత్తం అతని వశం అయిపోతాయి అన్నమాట. అలాగే దాంట్లో బాధ్యతలో అవన్నీ కూడా సహకరిస్తాయి, అంటే అవన్నీ కూడా అతని వశం అవుతాయి. అలాగా ఈ గాడివాన్ రైక్వ ఋషి ఆ రకంగా ముఖ్య పాచిక సమానంగా ఎవరు ఏం చేసినా కూడా, అన్ని క్రియాకలాపాలు ఏం చేసినా కూడా, దాని పుణ్యకరం ఏం చేసినా కూడా శ్రేయస్సు మాత్రం ఆ ఋషికి చెందుతుంది. ఆ రకంగా ఆయన అత్యంత కీర్తివంతుడు, గొప్పవాడని చెప్పి ఇలా చెప్పుకోవడం నేను విన్నాను అని చెప్పినప్పుడు ఆ రథసారథికి తెలుస్తున్నమాట. కాబట్టి రథసారథి ఎక్కడ ఉన్నదో ఒకసారి నువ్వు తెలుసుకున్నా అని చెప్పి ఇక్కడ ఆ ఋషి అంటే జ్ఞానశృతి అనే పౌత్రుడు ఆ సారథికి చెప్పి పంపిస్తామంట. ఆయన అన్ని చోట్ల వెతుకుతాడనమాట. ఎవరు ఈ సారథి వెతికినప్పుడు ఎక్కడ కనిపించడం లేదండి అని ఎన్నికి వచ్చేస్తాడు. అయ్యా, అతన్ని ఎక్కడ వెతుకుతామంటే ఆ బ్రహ్మజ్ఞానంలో ఏదైతే ఉంటుందో ఆ స్థానంలో వెతుకు,
నువ్వు ఎక్కడంటే అక్కడ భవనాల్లో, మా మహల్లో అని వెతకొద్దు, ఎక్కడన్నా అడవుల్లో వెతకొద్దు. అంటే బ్రహ్మజ్ఞానం ఎక్కడైతే ఉంటుందో ఆ స్థాన విశేషంలో అతన్ని నువ్వు కలుసుకో అని చెప్పి అక్కడ వెతుకు, అక్కడ అన్వేషించు అని చెప్పి మళ్ళీ పంపిస్తారన్నమాట. ఇక్కడ కృత ఆరు అంటే పాసల్లో పాచికలు కృత అనేది ఒక విశేష ముఖ్య పాస అని చెప్పాం కదా, దాని కింద ఉన్న అయ్య అని చెప్పుకున్నాం. ఇక్కడ దీనికి ఒక అర్థం ఏం చెప్పానంటే సఫలమైన మనోరథం కలిగిన వాడు. అంటే కృత అంటే కృత శబ్దానికి అర్థం ఏం చెప్పానంటే అంటే విజయం పొందినవాడు, ఆ సఫలతను పొందినవాడు. అటువంటి వ్యక్తికి కింద ఉండేటువంటి వ్యక్తులు ఏదైతే అందరూ సహయోగపడతాడు. అంటే ఒక పెద్ద రాజును మనకి జయించినప్పుడు ఏమవుతుందంటే దాని కింద ఉండే రాజులు, మంత్రులు ఏవైతే అందరూ సహకరిస్తామంట. అలాగా ఒకటి మనకి గెలుచుకున్నప్పుడు దాని కింద ఉన్న వాళ్ళు కూడా సహకరిస్తారు కాబట్టి ఆ రకం కృత అయ అనేవి. అంటే కృత రూపంలో అతను ఉన్నాడు కాబట్టి ఆయన ఆ రకంగా అందరిని గెలుచుకుంటున్నాడు, ఆ రకంగా జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నాడు కాబట్టి దాని కింద ఉండే వాళ్ళని కూడా సహకరిస్తుంటారు. కాబట్టి ఏం చేసినా కూడా శ్రేయస్ అంతా కూడా ఆ గాడివాన్ రైక్వ దిశగా చెందుతుంది అని చెప్పి ఈ రకంగా కృత శబ్దానికి సఫల మనోరథ కలిగిన వాడు, విజయ ప్రాప్తి కలిగిన వాడు అని చెప్పి మనం చెప్పుకున్నాం. కాబట్టి వారి కింద సహకరిస్తున్నారు. అస్తు ఆ రకంగా ప్రసిద్ధంగా ఉన్నాడని చెప్పాడు అనమాట. కదా మొత్తానికి రథసారిని పంపించాడు. ఆ ఋషి ఎక్కడ ఉన్నాడో, ఏం చేస్తున్నాడో అని ఒక స్థితి ఏంటో కనుక్కొని వచ్చి చెప్పి పంపిస్తే వెళ్ళి అన్వేషించాలని ఎక్కడ కనిపించలేదు అంటే నువ్వు అక్కడ వెతకాల్సింది, నువ్వు ఆ బ్రహ్మజ్ఞానం ఉండే స్థానంలో అన్వేషించు, ఎక్కడో అంటే గుడిసెల్లో కానీ భవనాలు కానీ అక్కడ వెతకొద్దు అని చెప్తే అలాగే మళ్ళీ వెళ్తాడు. వెళ్ళినప్పుడు అతనికి ఒక బండి కింద, ఒక రథం కింద, ఇప్పుడు మనకు ప్రాచీన కాలంలో ఎడ్ల బండ్లు ఉండేటమాట, ఇప్పుడు అక్కడక్కడ గ్రామాల్లో ఉంటాయట. ఒక ఎడ్ల బండ్ల కింద కూర్చొని ఉంటాడనమాట. ఆయన సమస్థితిలో ఉంటాడనమాట. అక్కడ ఒక పెద్ద వయసు కలిగిన వాడు కాబట్టి ఆ రథసారథి వచ్చేసి, హే భగవాన్, ఇక్కడ గాడివాల రైక్వ దిశ అంటున్నా, మీరు నాకు ఇక్కడ బండి కనిపిస్తుంది, దాని కింద దాని బండి కింద ఉండే నీడలో మీరు కూర్చొని ఉన్నారు, బాడివాల రైక్వ దిశ అంటే మీరేనా అని చెప్పి శ్రద్ధ వినమ్రతాపూర్వకంగా అడుగుతాడు. నాయన నేనే, ఆ గాడివాల రైక్వ దిశ నేనే అని చెప్పి చెప్పగానే ఎంతో ఆనందపడి సంతోషపడి వెంటనే మళ్ళీ వెళ్ళి రాజుకు ఈ విషయాన్ని ప్రస్తావిస్తాడన్నమాట. ఈ విషయాన్ని ప్రస్తావిస్తాడు. ఈ విషయం గాడివాల రైక్వ దిశ ఇక్కడ పలానా చోట ఉన్నాడు అని ఒక రథ బండి కింద నీడ యొక్క స్థానంలో కూర్చుని అక్కడ సమాజ స్థితిలో ఉంటారు అని ప్రస్తావించగానే రథసారథి వెళ్ళి వెంటనే ఆయన ఏం చేస్తాడంటే ఈ జానశృతి అనే రాజా ఈ విషయం తెలియగానే రథసారథి చెప్పగానే 100 ఆవులను, ఒక రత్నమాల, 4 కచ్చలు, అంటే అప్పుడు గాడిద రూపంలో ఉండే కచ్చలు ఉంటాయన్నమాట. అంటే అప్పుడు బదును మోసేటమాట. అప్పట్లో ఆ కాలంలో బదును వలస వెళ్ళడానికి ఇక్కడి నుంచి అక్కడి నుంచి ఎక్కువగా ఉపయోగించేవాళ్ళు అనమాట. ఈ పశువులు ఎక్కువగా ఉపయోగించాలి. అలాగే అవి కూడా ఒక 100 కచ్చలు అంటామట. అంటే దానికి హిందీలో ఏమంటారు, తెలుగులో ఏమంటారు తెలియదు. ఇంకా దాని అంటే గాడిద రూపంలో ఉండేది, కొంచెం బలంగా ఉంటుంది అన్నమాట బదును మోయడానికి. అవి మొత్తం తీసుకొని ఏనుగులు, ఇప్పుడు అప్పట్లో పశువులు ఇవన్నీ చాలా అవి అనమాట. అవన్నీ తీసుకొని ఆయన ఆ ఋషి దగ్గరికి వెళ్ళిపోయాడు అనమాట. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఆ ఋషి దగ్గరికి వెళ్ళిపోయాడు అనమాట. మంచిగా రథసాలు చెప్పారు, పలానా చోట ఉన్నాడు, ఆ రథం కింద కూర్చో ఉన్నాడు, అత్యంత సామాన్యంగా ఉన్నాడంటే అసలు ఏ ఆర్భాటం ఆడంబరాలంటూ ఏమి లేవు, సహస్థితిలో ఉన్న అసలు ఎవరిని చూసినా కూడా సామాన్య వ్యక్తి అయితే ఆయన బ్రహ్మవేత్త అని చెప్పి చెప్పడం కూడా సహజంగా ఉంటుంది, గుర్తించలేదు. అందుకే ఒక బ్రహ్మవేత్తను, ఒక బ్రహ్మజ్ఞాని, విశిష్ట జ్ఞానం కలిగిన వ్యక్తే అటువంటి వ్యక్తే చూడగలుగుతారు. మన మధ్యలో బ్రహ్మవేత్తలు ఉంటారు, మన మధ్యలోనే సాధకులు ఉంటారు అన్నమాట. కానీ మనం అటువంటి సాధకుడిని గుర్తించాలని కూడా మన ఆ యోగ్యత ఉండాలి. లేకపోతే మన చుట్టూ ఉండే మనం ఆ యోగ్య వ్యక్తిని గుర్తించలేమంట, దాని యొక్క ఔన్నత్యం గుర్తించలేం. మనలో ఆ స్థితి, ఆ యోగ్యత, మన అలాంటి భావన, ఒకే విచారధారణ ఉంటే ఆ వ్యక్తిని చూస్తాం. లేకపోతే పిచ్చిలా చూడటానికి ఒక పిచ్చి వాళ్ళలాగా ఉంటాడు, కానీ దాంట్లో వ్యక్తి సమవస్త్ర శాంతి స్థితిలో ఉంటాడు. అది కాదు, మనకు కొన్ని కనిపించడం అటువంటి మహాత్ములు. కాబట్టి మనము మన ఆ యోగ్యత ఉన్నప్పుడు అటువంటి వ్యక్తిని గుర్తించవచ్చు. అస్తు మొత్తానికి ఇవన్నీ మంచి ఆవులు, ఒక 100 ఆవులు తీసుకొని, చేసవు ఒక 600 ఆవులు తీసుకొని, ఒక విశిష్టమైన బంగారు రత్నమాలు తీసుకొని, ఇవన్నీ కచ్చరు వాటిని కూడా తీసుకొని ఆ ఋషి దగ్గరికి వచ్చాయన్నమాట. అంటే ఆ సంపత్తి తీసుకుని, ఐశ్వర్యం తీసుకొని వచ్చాయన్నమాట. హే ఋషి, ఈ 600 ఆవులు, ఈ రత్నమాల, ఇవన్నీ కచ్చరు గాడిదలు ఏవైతే ఉన్నాయో రథాన్ని, అంటే రథానికి ఉపయోగపడేనమాట.
ఎందుకంటే రథవాన్ అని చెప్పాం కదా, అంటే ఇవన్నీ అవసరం అవుతాయి, ఆయనకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఆ రకంగా అవి కూడా పట్టుకొచ్చాను అనమాట. రథానికి ఉపయోగపడతాయని చెప్పి. సో ఇవన్నీ నీకు నేను సమర్పిస్తున్న కృపయ. నువ్వు బ్రహ్మవేత్త అని చెప్పి నీ లోకంలో కీర్తి ప్రతిష్టలు ఎక్కువ వింటున్నాను. నీ అత్యంత ప్రసిద్ధి, నువ్వు బ్రహ్మవేత్త, బ్రహ్మజ్ఞానం కలిగిన విశిష్ట దేవతను ఆరాధిస్తున్నావు, ఉపాసన చేస్తున్నావు అని చెప్పి కృపయ ఇవన్నీ తీసుకొని, హే భగవాన్, నువ్వు ఏ దేవతకైతే ఉపాసన చేస్తున్నావో ఆ దేవత యొక్క రహస్యం నాకు చెప్పు, ఆ బ్రహ్మజ్ఞానం యొక్క రహస్యం నాకు చెప్పు అని చెప్పి అత్యంత శ్రద్ధ వినమ్రతాపూర్వకంగా ఆ బేంటి సమర్పించి, ఆ ఉపహారం సమర్పించి ఆయన ఆ అది ఎక్కువ గాడివ నైకు ఋషిని ప్రార్థిస్తాడు. ఎవరు? ఈ జానశ్రుతి అనే రాజా. అప్పుడు ఆ ఋషి ఏం చెప్తా అంటే, హే శుడ్ర, ఈ నువ్వు తెచ్చినటువంటి ఈ హారాలు, రత్నమాల ఏవైతే ఉందో, ఆవులు ఏవైతే ఉన్నాయో ఇవి నీ దగ్గర ఉంచుకో, నాకేం అవసరం లేదు. హే మూర్ఖు, లేదా హే శుద్రుడు, హే శుద్ర అంటే శుద్రుడితో సంబోధించి చెప్పామట. అంటే నేను ఎందుకు సంబోధించా అంటే శుద్ధుడు అని చెప్పి, అంత పెద్ద అతను జ్ఞానశుద్ధుడు, మంచి ఒక గొప్ప జ్ఞానవంతుడు, అలాగే గొప్ప దాన ధర్మాలతో కీర్తి ప్రతిష్టలు పొందినవాడు, మంచి ఉన్నత స్థాయిని పొందినవాడు అనమాట. అయినప్పుడు కూడా ఆ ఋషి దగ్గర సామాన్యమే అనమాట. నువ్వు సంపత్తులను పుణాలను వచ్చేసావు, బ్రహ్మ విద్య పుణాలు వచ్చేసావు, ఇవన్నీ నీ దగ్గర పెట్టుకో, ఇవన్నీ నాకేం అవసరం లేదు అని చెప్పి ఎన్నికి పంపించేస్తాడు అనమాట. అప్పుడు మళ్ళీ అంటే ఇవన్నీ నాకేం అవసరం, తీసుకెళ్ళిపో అని చెప్తాడు అనమాట. అప్పుడు మళ్ళీ జానశక్తి మళ్ళీ వెళ్ళి పని చేస్తా అంటే, ఈసారి మళ్ళీ ఒక 1000 ఆవులను తీసుకొని, ఇంకా రత్నమాలంగా పెంచుకొని, అలాగే ఇంకా వీటిని కూడా ఇంకా కచ్చల గాడిదలు ఏవైతే ఉన్నాయో వాటిని పెంచుకొని, ఇంకా అవి జస్ట్ ఉపలక్షణంగా చెప్పుకున్నాం. అలాగే ఐశ్వర్యాన్ని ఇంకా తీసుకొని, స్వర్ణ ముద్రలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సంపత్తి ఏదైతే ఉందో ఆయన దగ్గర సంపత్తి తీసుకొని, దాంతో పాటు ఈసారి తన కూతురు అయినటువంటి కన్యను తీసుకొని వచ్చామన్నమాట. కన్యను తీసుకొచ్చి ఇవన్నీ మళ్ళీ ఆ రైక్వాన్ ఋషి దగ్గరికి వచ్చేసి, ఈ 1000 ఆవులు ఏవైతే ఉన్నాయో, ఈ రత్నమాలలు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ పశువులు ఏవైతే ఉన్నాయో, అలాగే వీటితో పాటు నా విశిష్టమైన పుత్రి, ఆ సుందరమైనటువంటి పుత్రి ఎవరైతే ఉన్నారో నేను నీకు సమర్పిస్తున్నాను. కాబట్టి కృపయ ఇవన్నీ మీరు సమర్పించి, ఇవన్నీ గ్రహించి ఆ దేవత యొక్క ఆరాధన, ఏ దేవతకు ఉపాసన చేసినావు ఆ బ్రహ్మ విద్య యొక్క రహస్యం నాకు చెప్పు అని చెప్పి మళ్ళీ ప్రార్థిస్తాడనమాట. మళ్ళీ అతను ప్రార్థిస్తాడనమాట. అప్పుడు ఈసారి కూడా తెలుసు, కాకపోతే ఏంటంటే సంఖ్య పెంచుకోవచ్చామాట. కానీ అది కూడా నేను నిరాకరిస్తాడు. నిరాకరించిన తర్వాత ఆ అమ్మాయి ముఖం చూసి, ఆ కూతురు యొక్క ముఖం అంటే ఆ కన్య యొక్క ముఖం చూసి నేను చెప్పలేకుండా ఉండలే. అంటే అక్కడ ఏదో మోహంతో కాదనమాట. నువ్వు అంటే ఎంతో శ్రద్ధాపూర్వకంగా, ఎంతో వినమ్రతాపూర్వకంగా నువ్వు జిజ్ఞాస నీలో ఉంది కదా, ఆ జిజ్ఞాస అలాగే నువ్వు ఆ కన్యను సమర్పించాల్సి తయారయ్యావు, నా దగ్గర ఏముందని చూసి ఆ రకంగా తయారయ్యావు. కాబట్టి నీ శ్రద్ధను చూసి నేను చెప్పడానికి వివసుని అవుతున్నాను, చెప్పడానికి బాధ్యుని అవుతున్నాను. అలాగే ఈ అమ్మాయి కోసం నేను అంటే ఈ అమ్మాయి యొక్క ఏదంటే లాజం కాపాడడం కొరకు, ఈ అమ్మాయి యొక్క కనీసం అంటే అమ్మాయి యొక్క ఇది అంటాం కదా మనం, గౌరవాన్ని కాపాడడం కొరకు నేను చెప్పలేకుండా ఉన్నా, ఖచ్చితంగా చెప్తున్నానని చెప్పి అందులో నీ జిజ్ఞాస కూడా ఉందన్నమాట. జిజ్ఞాస కూడా ఉంది కానీ నేను నీకు ఈ రహస్యం చెప్తాను, ఈ దేవత యొక్క రహస్యం చెప్తాను, బ్రహ్మ విద్య యొక్క రహస్యం చెప్తా అని చెప్పి అప్పుడు వివసంగా ఉండి, ఏదో సహజంగా నాకు ఆస్తి కోసం అని కాదు, ఇవన్నీ సంపత్తి తీసుకొచ్చే దానికోసం నేను బదులుగా చెప్పడం చదవట. ఆ అమ్మాయి గౌరవం, ఆ కన్య యొక్క గౌరవం కాపాడడం కొరకు అందులో నీ శ్రద్ధ కూడా కనిపిస్తుంది. అత్యంత వినమ్రతాపూర్వకంగా సంపత్తి విని మనం అంటాం కదా, విద్య ఎలా వస్తుంది, గురు శుశ్రూషయ విద్య విపులైన ధనేన అని ఒక శ్లోకం చెప్తుంటాను. గురు సేవ ద్వారా మనం విద్యను పొందవచ్చు, లేదా విపులైన ధనేన అని విపులమైన ధనం తీసుకొచ్చి సమర్పించాడు ఆ ఋషికి. అంటే ఆయన జస్ట్ ఇక్కడ మనం ఉపలక్షణ చూపిస్తున్నామట. అంటే విపులమైన ధనం ద్వారా కూడా, ఎందుకంటే అప్పట్లో ఈ ధన ఐశ్వర్యం కూడా వాళ్ళు ఏదో ఋషులు మాసం తీసుకునే వాళ్ళు. కానీ ఎందుకు తీసుకునే వాళ్ళు, అక్కడ ఉండే అనేక మంది వేల బ్రహ్మచారులు ఎవరైతే ఉన్నారో, విద్యను గ్రహించుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో దానికి విద్యా వృద్ధి కొరకు అక్కడ ఉపయోగించే వాళ్ళు. ఆ గో సంపద అంతా కూడా ఆ బ్రహ్మచారులకు, విద్య నేర్చుకునే వాళ్ళకు, ఆ మిగతా క్రియాకలాపాలకు వాళ్ళు ఉపయోగించే వాళ్ళు అన్నమాట. అలాగా ప్రయోజనం కొరకు ఉపయోగించుకునే వాళ్ళు. కాబట్టి అక్కడ విపుల ధనం తీసుకొచ్చి ఎంతో శ్రద్ధ భక్తిపూర్వకంగా అడిగాడు. కాబట్టి ఆయన అలాగే కన్యను తీసుకొని సమర్పించాడు. కాబట్టి ఆ అమ్మాయి గౌరవం కాపాడడం కొరికైనా, అమ్మాయి రాజుని రక్షించడం కొరికైనా, అలాగే నీ శ్రద్ధను చూసి నేను ఆ రహస్యాన్ని చెప్తాను అని చెప్పి ఆ ఋషి ఇంకా ఆయనకు చెప్పడం ప్రస్తావించి చెప్తానమాట. ఈ రకంగా మనకు ఈ 4వ ప్రపాఠకంలో
ఒకటో ఖండం ఈ రకం ప్రస్తావించబడింది. రెండవ ఖండం 1, 2 ఖండం ఈ రకం ప్రస్తావించబడింది. తర్వాత ఆయన దైవతంగా ఆధ్యాత్మికంగా అంటే పిండంలో ఉండే ప్రాణశక్తి గురించి బ్రహ్మాండంలో ఉన్నటువంటి వాయుతత్వం గురించి ప్రస్తావిస్తామాట ముఖ్యంగా. ఎందుకంటే పిండంలో ఉన్నటువంటి ప్రాణం ఏదైతే ఉందో ఆ ప్రాణాన్ని ముఖ్యమైన ప్రాణం మిగిలిన ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో మనం చెప్పుకున్నాం, గత పాఠంలో చెప్పుకున్నామట. ఏం చెప్పుకున్నాం? పిండంలో ఏమేమి ఉంటాయి? పిండంలో మనం ప్రాణంలో ఏమేమి ఉన్నాయంటే ముఖ్యంగా ఇంద్రియాలు చెప్పుకున్నాం. ఏంటి అంటే ప్రాణము అని చెప్పుకున్నాము. ప్రాణము, చక్షుహు, శ్రోత్రము ఇవన్నీ చెప్పుకున్నామట. ఇవన్నీ ప్రాణులనే ముఖ్యంగా ఉంటాయన్నమాట. కాబట్టి ఈ ప్రాణులు సమాహితం అవుతాయి. అంటే మనం పడుకున్నప్పుడు ఏవైతే ఉన్నాయో మనసు ఏదైతుందో ఆ ప్రాణులు విలీనమైపోతుంది. చక్షు ఏదైతుందో ఆ ప్రాణులు విలీనమైపోతుంది. శ్రోత్రములు ఏవైతే ఉన్నాయో ప్రాణులు విలీనమైపోతాయి అన్నమాట. అందులో అప్పుడు అసలు ప్రాణం ముఖ్యంగా ఉంటుంది. ప్రాంతంతో నడుస్తూ ఉంటుంది. ఇవన్నీ శాంతంగా ఉంటాయి. అక్కడ ఏ క్రియ గతివిధి అంటూ ఉండవట. అలాగే వాయువులో కూడా బ్రహ్మాండంలో వాయు దేవత ఏదైతే ఉన్నారో వాయు మహాభూతం ఏదైతే ఉందో ఆ వాయు మహాభూతంలో కూడా మిగిలిన తత్వాలను కూడా మనం చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం? బ్రహ్మాండంలో వాయువుతో పాటు అగ్ని, సూర్యుడు, చంద్రుడు, జలము ఈ 4 భూతాలు ఏవైతే ఉన్నాయి ఇవి కూడా ఆ వాయువులో సమాహితం అవుతాయి. అంటే అగ్ని ఆదిపినప్పుడు వాయువుతో సమాహితం అవుతుంది. సూర్యుడు కూడా అస్తమించినప్పుడు వాయువు సమాహితం అవుతుందన్నమాట. చంద్రుడు అస్తమించినప్పుడు వాయువు సమాహితుడు అవుతాడనమాట. అలాగే జలం కూడా వాయువులో సమాహితం అవుతుంది. కానీ ఇవన్నీ కూడా బ్రహ్మాండంలో వాయుతత్వంలోనే ఇవన్నీ సమాహితం అవుతాయి. పిండంలో అయితే ఆ ప్రాణతత్వంలోనే మిగిలిన ఇంద్రియాలు ఏవైతే మనసు, వాక్కు, చక్షు ఇవన్నీ కూడా ప్రాణంలో విలీనం అవుతాయి. కాబట్టి ఈ బ్రహ్మాండంలో వాయుతత్వాన్ని, పిండంలో ప్రాణతత్వాన్ని నువ్వు ఉపాసన చెయ్యి. ఆ రకంగా చేసినట్లయితే నువ్వు బ్రహ్మతత్వాన్ని పొందగలుగుతావు, ఆ బ్రహ్మ సాక్షాత్కారం చేసుకోగలుగుతావు అని చెప్పి ఈ రకంగా ఆ ప్రాణోపాసన అలాగే వాయు ఉపాసన నువ్వు చేయాలి. ఇవన్నీ అందులో విలీనం అవుతాయి. కాబట్టి అక్కడే మనం ఆ తత్వాన్ని యథార్థం తెలుసుకున్నట్లయితే నువ్వు కూడా యథార్థమైన బోధన నీకు కలుగుతున్న బ్రహ్మ విద్య, ఆ దేవత యొక్క రహస్యం అంటే వాయు దేవత యొక్క రహస్యం పిండంలో అయితే ప్రాణతత్వం యొక్క రహస్యం నీకు తెలుస్తుంది అని చెప్పి ఆ రకంగా ఉద్బోధిస్తామట. ఆ రకంగా ఆ రహస్యాన్ని ప్రస్తావిస్తాడు. తర్వాత ఋషి కూడా ఆ ప్రాణతత్వాన్ని విశేషంగా సాధన చేసి ఆ బ్రహ్మాండంలో వాయుదేవత యొక్క దేవత మీద విశేష ప్రయత్నం చేసి ఆ తత్వాన్ని తెలుసుకుని అతను కూడా బ్రహ్మవేత్త అయిపోతాడు అనమాట. బ్రహ్మ జ్ఞానం కలిగి అతను కూడా మోక్షగామి అవుతాడు అనమాట. ఈ రకంగా ఈ రైక్వ ఋషి గురించి ప్రస్తావించబడింది. కాకపోతే ఈయన ఈ విషయం ప్రస్తావించేటప్పుడు ప్రాణతత్వ వాయువులో బ్రహ్మాండంలో ఏం చెప్పుకున్నాము? బ్రహ్మాండంలో అయితే వాయుతత్వాన్ని అంటే వాయు మహాభూతాల్లోనే ఇవన్నీ అగ్ని, సూర్యుడు, చంద్రుడు, జలం ఇవన్నీ సమాహితం అవుతాయని చెప్పుకున్నాం. పిండంలో నేత్రము, ప్రాణము, మనసు, శ్రోత్రము ఇవన్నీ సమాహితం అవుతాయని చెప్పుకున్నాం. కానీ ప్రాణతత్వాన్ని, వాయుతత్వాన్ని ఉపాసన చేయని చెప్పుకున్నాం. ఈ కథానకు చెప్పేటప్పుడు ఎవరు ఆ గాడివైన రైక్వ ఋషి చెప్పేటప్పుడు మధ్యలో ఇంకో ఘటన చెప్తామట. ఇప్పుడు ఈ ఘటన ప్రస్తావించేటప్పుడు ఒకసారి ఏంటంటే సౌనక కాపేయ మరియు అభిప్రతాది అనే ఇద్దరు విశిష్టమైన వ్యక్తులు కాంక్షశ్రేణి అనే వ్యక్తికి కాంక్షశ్రేణి అనే వాళ్ళు ఒక విశిష్టమైన వ్యక్తి ఉంటారన్నమాట. కాంక్షశ్రేణి అనే వ్యక్తికి భోజనం వడ్డించే వాళ్ళు అనమాట. ఎవరు? సౌనక కాపేయ మరియు అభిప్రతాది అనే ఇద్దరు కాంక్షేణికి భోజనం వడ్డిస్తూ ఉండేవాళ్ళు అనమాట. భోజనం వడ్డిస్తూ ఉంటేనా అంటే ఈయన ఈ రైక్వ ఋషి ఒక దృష్టాంతం చెప్తున్నాం. మళ్ళా ఒకసారి ఏం జరిగిందంటే సౌనక కాపేయ వీళ్ళు శ్రేష్టమైన వ్యక్తులు అన్నమాట. శ్రేష్టమైన మునులు సౌనక కాపేయ మరియు అభిప్రతాది అనే ఇద్దరు మునులు ఒక కాంక్ష శ్రేణికి భోజనం వడ్డించేటప్పుడు అప్పుడు ఆ సమయంలో ఒక బ్రహ్మచారి వస్తామట. ఒక బ్రహ్మచారి భిక్షాం దేహి అని చెప్పి ఆ భిక్షను అడుగుతామట. అప్పుడు అతనికి వీళ్ళు భిక్షం ఇవ్వరన్నమాట. ఎవరు? సౌనక కాపేయ అభిప్రతాయ భిక్ష ఇవ్వదనమాట. అప్పుడు ఆ బ్రహ్మచారి చెప్తాడు నా భిక్షం అంటే ఇవ్వదనమాట. ఇవ్వకపోతే ఆ బ్రహ్మచారి ఏమంటా అంటే అగ్ని, సూర్యుడు, చంద్రుడు, జలం ఇవన్నీ 4 తత్వాలు ఏవైతే ఉన్నాయో అలాగే పిండంలో అయితే వాక్కు, చక్షు అంటే వాణి, వాక్కు, నేత్రములు, శ్రోత్రములు అలాగే మనసు ఈ 4 తత్వాలు ఏవైతే ఉన్నాయో 4 ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ
ఇవన్నీ అంటే ఇక్కడ ఈ నాలుగింటికి అగ్ని, సూర్యుడు, చంద్రుడు, జలానికి ముఖ్య దేవత ఇక్కడ వాయుతత్వము. ఈ 4 ఇంద్రియాలకు ముఖ్య దేవత ఇక్కడ ప్రాణము. కాబట్టి ఇది చెప్పున్నాడు పిండంలో వాయుదేవతను, ఆ ప్రాణతత్వాన్ని, బ్రహ్మాండంలో వాయుతత్వాన్ని మనం సంబోధించామని ఈ రకంగా చెప్పుకున్నాం. అవి ఎలాగున్నాయి, ఏ రకంగా ఉన్నాయంటే దానికి చెప్పామన్నమాట. అంటే ఈయన బ్రహ్మచారి వాళ్ళు చెప్పాడు ఇవి ఎలా ఉన్నాయి. ఈ అగ్ని, సూర్యుడు, చంద్రుడు, జలం అంటున్నాయి, ఇవన్నీ కూడా వాయుతత్వంలో సమాహితమయ్యా అంటున్నావు. బ్రహ్మాండంలో సమాహితమై, వాయుతత్వంలో సమాహితమై అని చెప్పావు, వాయుదేవత సమాహితమై చెప్పావు. పిండంలో ఇంద్రియాల్లో పోల్చుకుంటే ప్రాణతత్వంలో సమాహితమై చెప్పావు కదా. ఇవి ఎలా ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా వాయుతత్వాన్ని అంటే ఇవన్నీ కూడా భక్షకంగా ఉన్నాయి. ఇవన్నీ వాయు సమాహితం అవుతున్నాయి అంటే వాయువు దాన్ని కాల్చి పాడేస్తుందని తినేస్తుంది. అలాగే అందులో సమాహితం అంటే అవి భక్షకంగా ఉన్నాయి. పిండంలో అయితే ప్రాణంలో ఇవి సమాహితం అవుతాయి కాబట్టి ఇవి వాటిని భక్షిస్తుంది. కాబట్టి ఈ భక్షించడానికి అన్నిటికీ ముఖ్యమైన తత్వం, ముఖ్యమైన ఆధారభూతమైన ప్రాణము, అవి వాయుతత్వం అని చెప్పుకున్నాం. ఇక్కడ ప్రాణం అంటే ఏమిటి? అన్నోవై ప్రాణః. ఏంటి మనం అన్నోవై ప్రాణః. ఈ అన్నం ఎందుకుంది? ఆ ప్రాణ రక్షణ కొరికే ఉంది. అన్నం ఎందుకుంది? ఈ ప్రాణ రక్షణ కొరికే ఉంది. నేను ఎందుకోసం అడిగాను? ఈ ప్రాణ రక్షణ కొరికే అవుతున్నావు. నువ్వు అక్కడ ఏం ఉపదేశించావు? అక్కడ వారికి ప్రాణం తత్వాన్ని ఉపాసించు. ఎందుకంటే ప్రాణులనే ఇవన్నీ తత్వాలు, వాక్కు, చక్షు, స్తోత్రం, మనసు ఇవన్నీ సమాహితం అవుతాయి. అంటే ప్రాణం ముఖ్యమైనది. ఆ ప్రాణానికి ముఖ్యమైన ప్రాణ తత్వాన్ని రక్షించుకోవడం కొరకే ఆ ప్రాణతత్వం రక్షించబడాలి. అంటే ప్రాణతత్వం ఉండాలి అంటే ఏం చేయాలి? అన్నోవై ప్రాణః అంటాం. అంటే మన అన్నం తిన్నప్పుడే అదే ప్రాణం సురక్షితంగా ఉంటుంది. అటువంటి ప్రాణతత్వం రక్షించడం కొరకు నేను అన్నం అడిగాను, నువ్వు అన్నాన్ని ఇవ్వమంటున్నావు, నువ్వు అన్నాన్ని ఇవ్వమంటున్నావు అని అంటే ఆ ముఖ్య దేవత దగ్గర నువ్వు అన్నం ఇవ్వడం లేదు. కాబట్టి నువ్వు ఆ రకంగా నువ్వు ఏది చేస్తున్నావో, ఏ అన్నం ప్రాణతత్వాన్ని పెట్టడం కోసం అన్నం అడిగాను అదే ఇవ్వంటున్నావు. అది అంటే నువ్వు ఒక రకంగా ప్రాణ బ్రహ్మను అన్నం ఇవ్వడాన్ని నిరాకరిస్తున్నావు, ఉల్లంఘిస్తున్నావు. అది యుక్తి సంగతం కాదు అని చెప్పినప్పుడు, ఆ బ్రహ్మచారి ఉపదేశించినప్పుడు ఆ శౌనక, కాపయ్య ఏం చేసినా అంటే ఆయన బ్రహ్మచారి చెప్పిన ఉపదేశాన్ని ఒక సమానం చేశామంట, అంటే విచారించామంట. నిస్సందేహంగా దీంట్లో బ్రహ్మాండంలో వాయుతత్వం ఏదైతే ఉందో, పిండంలో ప్రాణతత్వమైన అత్యంత ఇవి ముఖ్యమైనటువంటివి, ఆత్మభూతమైనటువంటివి. కాబట్టి అటువంటి ప్రాణతత్వం కొద్దికే నేను ఈ అన్నాన్ని ఇవ్వలేదు, అది యుక్తి సంగతి కాదని చెప్పి తర్వాత అతనికి భిక్షని ఇస్తానమాట. అంటే ఇక్కడ ఏంటంటే ప్రాణానికి ముఖ్యమైన ఆధారభూతమైన దానికి అన్నం అనేది రక్షణ కవచంలాగా ఉంటుంది. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటుంటాం కదా. అన్నం పరబ్రహ్మ స్వరూపం అనేది ఇందుకోసం అనమాట. అంటే ఇక్కడ ఆ ప్రాణం మనకు స్థిరంగా ఉండాలి, ప్రాణంతో స్థిరంగా ఉండాలంటే అన్నం ద్వారా మనం దాన్ని ప్రాణం రక్షించుకుంటూ ఉంటామట. అని ప్రతిదీ కూడా మన సహాయకంగా ఉంది. వాడి ప్రాణతత్వాన్ని మనం పొందాలి అంటేనా, ఆ ప్రాణతత్వం ద్వారా మనం పరమాత్మను పొందాలి అంటే ఇది సురక్షితంగా ఉండాలి. సురక్షితంగా ఉండాలంటే అన్న స్వరూపం బ్రహ్మను మనం దాని సహాయం చేత మనం ఆ శరీరాన్ని కూడా, ఆ ప్రాణతత్వాన్ని కూడా కాపాడుకుంటూ ఉండాలి. ఆ సందర్భంలో అన్న పరబ్రహ్మ స్వరూపాన్ని అన్నోవై ప్రాణ అని చెప్తారా, అంత ముఖ్యమైనది, ప్రాణాన్ని రక్షించుకోవాలి అని చెప్పి ఈ దృష్టాంతాన్ని కూడా మధ్యలో ఈ మనకు రైక్వ ఋషి, శౌనక, కాపేయ, అలాగే అభిప్రతాది వాళ్ళు చేసినటువంటి సందర్భాన్ని, ఘటనా విశేషాన్ని కూడా నువ్వు భిక్షను ఇవ్వనప్పుడు ఆ భిక్ష ఎందుకోసం ఇస్తున్నావు? ప్రాణి రక్షించుకోవడానికి ఇస్తున్నావు. ఆ భిక్షను నువ్వు నిరాకరిస్తున్నావు. నీలో ఉండేటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది ఇంకా సంపూర్ణం కాదది. అది నువ్వు చేస్తున్నావు. నువ్వు అన్నం ప్రాణంకి రక్షణ కవచంగా ఉంటుంది. అటువంటి ప్రాణ రక్షణ కొరకు ఈ అన్నాన్ని త్యాగం చేయకూడదు, అన్నాన్ని నిరాకరించకూడదు, ఉల్లంఘించకూడదు. నువ్వు బ్రహ్మతత్వాన్ని ఉల్లేఖిస్తున్నావు. ప్రాణం బ్రహ్మస్వరూపం అని చెప్పి దాన్ని నిరాకరిస్తున్నావు. అది ఆయన ఆ రకంగా ఉపదేశించినప్పుడు ఆయన తెలుసుకొని దాన్ని ఆయనకు భిక్షని ఇస్తాడు. యథార్థ స్వరూపం తెలుసుకుని మన అన్నం అందరికీ ప్రదర్శిస్తాడు. అంటే అన్నానికి ఆ శక్తి ఉంది, ఆ సామర్థ్యం ఉంది. కాబట్టి ఆ రకంగా దృష్టాంతని, ఈ ప్రాణతత్వం అత్యంత ముఖ్యమైనదని చెప్పడం కొరకు దృష్టాంతని మధ్యలో ప్రస్తావిస్తారనమాట. మరి ఆ రకంగా ఉపదేశించిన తర్వాత ఆ రకంగా ప్రయత్నం చేసి ఎవరు ఆ జ్ఞానస్థితి కూడా ఆ బ్రహ్మతత్వాన్ని, బ్రహ్మ విద్యను పొందగలుగుతాడు. కాబట్టి విపులమైన ధనం చేత ఆ కన్యను ఇచ్చి ఆ రకంగా బ్రహ్మ విద్యను పొందగలుగుతాడు. పొంది ఆయన కూడా బ్రహ్మవేత్త అవుతాడని చెప్పి ఈ దృష్టాంతాన్ని మనకు ఈ కథానక ప్రసంగంలో చెప్పబడింది అనమాట. కాబట్టి ఇది ఈ రకమైన కథాంశాన్ని మనం తీసుకోవాలి, దృష్టాంతం తీసుకోవాలి. అస్తు
ఇందులో ఇప్పుడు చెప్పిన దృష్టాంతంలో ఎవరికైనా సందేహం చెప్పండి. దీని గురించి మనం విస్తృతంగా అక్రమంగా రేపు చెప్పుకుందాం. ఇది ఈ దృష్టాంతం అంట. రైక్వ ఋషి గాడివాన్ అంటే ఒక గాడి అంటే ఒక బండి కింద కూర్చొని ఆ తపస్సు చేస్తూ బ్రహ్మ జ్ఞానం కలిగిన వాడు. ఆ బ్రహ్మ జ్ఞానం కలిగిన ఋషి దగ్గరికి వచ్చేసి జ్ఞానశృతి విపరీతమైన ధనం ద్వారా అతన్ని బ్రహ్మ విద్యను బ్రహ్మోపాసనను తెలుసుకుంటాడు. ఏం తెలుసుకున్నా ఆయన ముఖ్యంగా మనం ముందు చెప్పిన ప్రశ్న ఇక్కడ ఆయన చెప్పామంట. బ్రహ్మాండంలో వాయుతత్వాన్ని ఉపాసన చెయ్యి, పిండంలో ప్రాణతత్వం ముఖ్యమైన ముఖ్యమైనవి కాబట్టి వీటికి ఆధారభూతమైన ఆత్మస్వరూపం అంటే కాబట్టి వీటిని యథార్థం తెలుసుకోండి. దీనికి ఉపాసన చెయ్యి, వాయుదేవతకు ఉపాసన చెయ్యి, ప్రాణేంద్రియానికి ఉపాసన చెయ్యి, వాటి ద్వారా నీకు బ్రహ్మతత్వం బ్రహ్మ జ్ఞానం కలుగుతుంది అని చెప్పి ఆ రకం ఉపదేశించి పంపించాడు అనమాట. ఇది ఈ దృష్టాంతం మనకు చెప్పుకున్నట్టు ప్రసంగం అనమాట. అస్తు. ఓకే, వీటి యొక్క క్రమ పద్ధతి మంత్ర రూపంలో మనం ఏ విధంగా ఉన్నది ఇంకా కొంచెం విస్తరించి చెప్పబడింది. మీకు భావార్థం చెప్పాను, ఆ విషయాన్ని మనం క్రమంగా రేపు చెప్తాం. అస్తు. మీకు ఒక స్టోరీ మీకు మనసులో ఉంటేనే దాన్ని అర్థం చేసుకోవడానికి అవగాహన చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది చెప్పాను. అస్తు. చాలా బాగుంది మహోదయ. ఇంకేమైనా సందేహం ఉంటే మనం శాంతి పాఠం తర్వాత చూద్దామండి. శాంతి పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్తే. నమస్తే మహోదయ. నమస్తే మహోదయ, ధన్యవాదాలు.